ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భార్య వేరేటైనను ప్రేమించిందని తెలిసి ఆమెను ఆయనకే ఇచ్చి లగ్గం చేసిన ఓ త్యాగమూర్తి గురించి మన రచ్చబండ ముచ్చట్లల్లో నిన్న చెప్పుకున్నాం కదా. ఈ గియ్యాల కూడా గసుంటి ఒక ముక్కోనపు ప్రేమ ముచ్చట్ని పట్టుకొచ్చినాం. కాకుంటే ఈ కథ మాత్రం ఎవ్వరు అనుకోని మలుపులు తిరిగి ఆఖరికి ఏమైందో చూద్దాం. ఈ సీన్ చూడంగానే మీకు ముచ్చటేందనేది సాముజయ్యే ఉంటది. అవును, మీరు ఊహించింది నిజమే. ఒకటే ముహూర్తానికి ఒకటే మండపంలో ఇద్దరిని లగ్గం చేసుకున్నాడు ఈ తమ్ముడు. ఈ మోతెవరి ఇద్దరిని లవ్వాడిండట. ఈ ముచ్చట ఇద్దరమ్మాయిలకు తెలిసినా వాళ్ళు సుతం ఏమనలేదట. ఆఖరుకు ఇద్దరిని ఒకటే పరి లగ్గం చేసుకోమని అన్నారట. ఈ తమ్ముడు సుతం మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడు నాకేం ఇబ్బంది లేదు, ముగ్గురం కలిసే బతుకుదామనుకొని ఇట్లా ఒకటే నాడు లగ్గం చేసుకున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ ఊళ్ళే జరిగింది పెండ్లి. పిలగాని పేరు సిడాం సూర్యదేవ్. పెండ్లి పిల్లల పేర్లు లాల్ దేవి, జలకర్ దేవి. ముగ్గురు కలిసి దిగిన ఫోటో ముగ్గురు పేర్లతోని లగ్గం కారట్లు అచ్చయించి వంచితే ఇప్పుడు ఈ వార్త మస్తు వైరల్ అవుతుంది. మామూలుగా లగ్గానికి వచ్చిన వాళ్ళు మీరిద్దరు మళ్ళొచ్చే ఏడాది వరకు ముగ్గురు కావాలని దీవిస్తారు. మరి ఇళ్లను మాత్రం మీ ముగ్గురు 5గురు కావాలని దీవించినరో ఎట్లనో తెలియదు గాని 30-35 ఏండ్లు దాటినా పెళ్లిగాని ప్రసాద్లు ఈ ముచ్చట తెలిసి మస్తు ఫీల్ అవుతున్నారట. అరే ఏంద్ర స్వామి, మాకొక్కలు చుతం దొరకలేరంటే నువ్వేంద్రా నాయన ఒకటే పరి ఇద్దరిని చేసుకున్నావు అని ఫ్రస్ట్రేషన్ల కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ కొంతమంది మొగ పురుషులు ఒక్క భార్యతోనే మేం ఏగలేకపోతున్నామని కళ్ళకు నీళ్లు రాకుండా మస్తు బాధపడుతుంటారు. మరి తమ్ముడు ఇద్దరి భామల ముద్దుల మొగుని లెక్కనే ఉంటాడో లేకుంటే ఇద్దరి మధ్య నలిగిపోతాడో తెలియదు గాని మన రచ్చబండ ముచ్చట్ల తరపున మాత్రం వీళ్ళ సంసారం అన్యోన్యంగా సాగలనని కోరుకుంటున్నాం.